భారతదేశపు మొదటి గాజు వంతెన ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? తమిళనాడులోని కన్యాకుమారిలో మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఈ గాజు వంతెన ప్రారంభించడం జరిగింది. ఇటీవల తము లోసర్ పండగ ఎక్కడ జరుపుకున్నారు? నేపాల్లో మొదటిసారిగా ఈ తము లోసర్ పండుగను జరుపుకున్నారు. అయితే ఇది మొదటిసారి మాత్రమే కాదు, ప్రతి సంవత్సరం నేపాల్లో జరుపుకుంటూ ఉంటారు. బిజినెస్ రెడీ అనేది ఏ సంస్థ యొక్క ప్రధాన నివేదిక? ఇది ప్రపంచ బ్యాంకు యొక్క ప్రధాన నివేదిక. ఇది న్యూగ్లెండ్ రాకెట్ ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? ఇది బ్లూ ఆరిజిన్. ప్రపంచంలోనే మొదటి ఇంధన అక్షరాస్యత నగరంగా అవతరించే లక్ష్యంతో ఇటీవల ఏ నగరం క్లైమేట్ మిషన్ను ప్రారంభించింది? ఇండోర్. సో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేట్ను ఏ సంస్థ ప్రదానం చేసింది? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ అంటాం దీన్ని. గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేట్ను ఏ సంస్థ ప్రదానం చేసింది? సో గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఈ సర్టిఫికేట్ను ఇవ్వడం జరిగింది. ఇటీవల 2023-24లో ఇప్పటి వరకు ఏ దేశం అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి దేశంగా ఉన్నది? సో భారతదేశం. దేశీయంగా అభివృద్ధి చేసిన మొదటి లోతైన సముద్ర అన్వేషణ నౌక అయినటువంటి టాన్స్వో 3, దీనిని మనం అన్వేషణ నౌక కూడా అంటారు. ఏ దేశం ప్రారంభించింది? చైనా దేశం. జనవరి 2025లో ఏ దేశం కొత్త పర్యాటక పన్నును ప్రవేశపెట్టింది? రష్యా. ఏ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో 22% నేరాలు పెరిగాయి? 22% నమోదయ్యాయంట. తెలంగాణలో. ఇస్రో యొక్క స్పేడెక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటాము. జీవంతమైన విస్తరణ కోసం ఏ ప్రయోగ వాహనాన్ని ఉపయోగించింది? ఈ స్పేడెక్స్ మిషన్ అనేది ఏ వాహనాన్ని ఉపయోగించింది అనగా పిఎస్ఎల్వి C60. ఇక్కడ వాహనం అనగా రాకెట్ అమ్మ. 2024లో లోక్సభ ఎన్నికలలో ఏ నియోజకవర్గంలో అత్యధిక ఓటింగ్ అనేది నమోదైంది? ధుబ్రీ. అస్సాంలోని ధుబ్రీ అనే నియోజకవర్గంలో 92.3% అత్యధికంగా నమోదైంది. అయితే అత్యల్పం కూడా చూసుకోవాలి కాబట్టి అత్యల్పం వచ్చి శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి శ్రీనగర్లో అత్యల్పంగా నమోదవడం జరిగింది. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి కామరాజు పోర్టు ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. నేషనల్ రెయిన్ఫెడ్ ఏరియా అథారిటీ NRAA ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద. భారత సైన్యం ఇటీవల ఏ సరస్సు వద్ద మరాఠా యోధుడు అయినటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది? పాంగాంగ్ సరస్సు, లడఖ్ ప్రాంతంలో ఉంటుంది. సో ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి అరటిపట్ట గ్రామం ఏ రాష్ట్రానికి చెందినటువంటి మొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశం? బయోస్పియర్. ఇంగ్లీష్లో అయితే మనం బయోస్పియర్ అంటాము. ఈ అరటిపట్ట గ్రామం అనేది మొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశం ఏది అనగా తమిళనాడు. నొప్పిలేని ఇంజెక్షన్ల కోసం సూది రహిత షాక్ సిరంజులను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? IIT బాంబే. 5 రోజుల హనీ ఫెస్టివల్ ఇటీవల ఎక్కడ ముగిసింది? ఈ హనీ ఫెస్టివల్ నేపాల్. భారత ఎన్నికల సంఘం యొక్క ఇటీవల డేటా ప్రకారం 2024లో మహిళా ఓటర్లలో అత్యధిక శాతం
వాటాను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది అన్నారు. పుదుచ్చేరిలో అత్యధికంగా ఈ మహిళా ఓటర్ల శాతం పెరిగింది. 2025లో ఉత్తరప్రదేశ్ నిర్వహించిన సంస్కృతి ఉత్సవ్ యొక్క థీమ్ ఏమిటి? సంస్కృతి ఉత్సవ్ యొక్క థీమ్ ఏమిటి? హమారీ సంస్కృతి హమారీ పెహచాన్. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి చష్మా అణువిద్యుత్ ప్లాంట్ ఏ దేశంలో ఉంది? పాకిస్తాన్.